ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆహ్, అందరిలో సహజంగా ఉండేది కోపం. ఆ కోపం ద్వారా కొందరు ఎన్నో కోల్పోతారు, కొందరు ఎన్నో సాధిస్తారు. మరి మన కోపం ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, దానికి గల కారణం తెలిసినప్పుడు కోపంని జయించడం మనకు సులభం అవుతుంది. మరియు కోపం వచ్చినప్పుడు ఏ విధంగా తట్టుకోవాలి, ఏ విధంగా ముందటికెళ్ళాలి, ఏ విధంగా మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలని టిప్స్ చెప్తా. అసలు ఫస్ట్ మీరు కోపం ఎందుకు వస్తుందో తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడు మాత్రమే మీకు ఆ కోపం నుంచి విముక్తి కలుగుతుంది. లేకపోతే ఆ కోపం మిమ్మల్ని చుట్టుముట్టి మీకే తెలియకుండా రకరకాల పనులు చేస్తుంది. మీరేమేం పనులు చేసిరని ఎప్పుడు తెలుస్తుంది అంటే ఆ కోపం మొత్తం తగ్గిన తర్వాత మీరు ఏ పనులు చేశారని తెలుస్తుంది. కాబట్టి కోప్పడండి, తప్పు లేదు. అతిగా కోప్పడకండి. దానివల్ల మీ ఆరోగ్యం, మిమ్మ మిమ్మల్ని ఆధారపడి ఉన్న వారి ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. మరియు మీరే బాధపడతారు. ఒకటి ఫస్ట్ మన కోపం ఎందుకు వస్తుందంటే ఒక్క 2 మాటలు చెప్పేస్తా చూడండి. ఎప్పుడంటే చూడండి, ప్రస్తుత బాధ కన్నా పాత హింసల బాధ జ్ఞాపకాలు, ఇక ముందు బాధల భయం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ రెండింటిని వదిలేసి ప్రస్తుత వేదన తట్టుకోవడానికి ప్రయత్నిస్తే బాధ ఆశ్చర్యకరంగా తగ్గిపోతుంది. ఏం లేదు ఫ్రెండ్స్, జరిగిపోయిన అనుభవాలు కానీ వాటిని తలుచుకుంటూ బాధపడేటప్పుడు మనకు ఆటోమేటిక్ కోపం వస్తుంది. కాబట్టి ఆ బాధల్ని కంట్రోల్ చేసుకోండి. అలాగే రేపు ఏం జరుగుతుంది, ఎలా ఉండాలి, నేను సాధిస్తలేను, నాకు వస్తలేదు, ఏం చేయాలా, వాడిని ఎట్లా దొక్కాలా, వీడిని ఎట్లా దొక్కాలా అనే ఆలోచన కొంచెం బంద్ చేయండి. దాని ద్వారా మీకే హెల్తీగా ఉంటుంది. ఇవి 2 మనకు మెయిన్. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా. అయితే మనం ఏం చేయాలి మరి? సరే, గతం వద్దు అంటున్నావు, సరే ముందు కూడా ఆలోచించాలి అంటున్నావు, మరి నేను ఎట్లా, నా పరిస్థితి ఏంది అని మీరు అనుకోవచ్చు. ఒకటే ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ప్రస్తుత వేదన తట్టుకుంటూ ప్రయత్నిస్తే బాధ ఆశ్చర్యకరంగా తగ్గిపోయి మనం సహించగలిగే స్థాయిలోనే ఉంటుంది. అదే ఫ్రెండ్స్, మీరు ప్రస్తుతం ఏం చేస్తారు ప్రజెంట్, దాని మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేయండి. దాని ద్వారా మీకు బాధ తగ్గుతుంది. బాధ వల్లనే కోపం వస్తుంది. మీకు బాధ తగ్గినప్పుడు కోపం అనేది ఆటోమేటిక్ తగ్గుతుంది. తద్వారా మీరు ఎంతో రిలీఫ్ అవుతారు. ఇది ఫ్రెండ్స్, నేను మెయిన్గా కోపం అనేది ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా తట్టుకోవాలని మెయిన్గా చెప్పిన. ఇక ఇంకా మీరు కోపం ఇంకా వస్తుంది, నాతో అయితే లేదు అంటే అది మీ మిస్టేక్ అవుతుంది ఫ్రెండ్. అతిగా ఏది ఆలోచించకండి, జరుగుతుంది, లేకపోతే లేదు. ఏనా అంతే ఫ్రెండ్స్. ఉంటే ఒక 70-80 సంవత్సరాలు ఉంటాం. దాని తర్వాత ఎట్లయినా నువ్వు ఎంత కమాయించినా, నువ్వు ఏ పవర్లో ఉన్నా, ఏం చేసినా వస్తుంది కదా. కాబట్టి కోపం తగ్గించుకోండి. కోపం అని కాదు, కానీ దాంతోపాటు మీరు మెయిన్గా ఏం చేస్తారంటే ప్రజెంట్ ఉన్న దాని మీద దృష్టి పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.